హలో అండి, వెల్కమ్ టు స్వీట్ మిర్చి. ఈరోజు వీడియోలో కోకోనట్ ఐస్ క్రీమ్ని ఇంట్లోనే ఈజీగా, పర్ఫెక్ట్గా, క్రీమీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. కోకోనట్ ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక కప్పు లేత కొబ్బరిని తీసుకోండి. అంటే కొబ్బరి బోండంలో ఉండే కొబ్బరిని మాత్రమే తీసుకోండి. పచ్చి కొబ్బరి ఈ రెసిపీకి పనికిరాదు. ఇప్పుడు ఈ కొబ్బరిని మిక్సీ జార్లోకి తీసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత హాఫ్ లీటర్ ఫ్రెష్ క్రీమ్ని తీసుకొని 4 నుంచి 5 గంటల సేపు డీప్ ఫ్రిడ్జ్లో ఉంచండి. ఇలా చేయడం వల్ల ఇందులో ఉన్న ఫ్యాట్ క్రీమ్ అంతా పైకి వస్తుంది. ఈ పైకి వచ్చిన ఫ్యాట్ క్రీమ్ని మాత్రమే మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు ఈ క్రీమ్ని హ్యాండ్ బ్లెండర్తో స్టిఫ్గా వచ్చేంత వరకు బీట్ చేయండి. ఇలా స్టిక్ ప్యాక్ వచ్చిన తర్వాత ఇందులో 1 కప్పు కండెన్స్డ్ మిల్క్ని యాడ్ చేసి మిక్స్ చేయండి. తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కోకోనట్ పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసి మరొకసారి మిక్స్ చేయండి. తర్వాత 1 కప్పు కోకోనట్ వాటర్ని కూడా యాడ్ చేసి మిక్స్ చేయండి. ఐస్ క్రీమ్ బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఎయిర్ టైట్ కంటైనర్లోనికి ట్రాన్స్ఫర్ చేయండి. ఇప్పుడు దీన్ని ప్లాస్టిక్ ర్యాప్తో కానీ సిల్వర్ ఫాయిల్తో కానీ కవర్ చేసి లిడ్ని క్లోజ్ చేయండి. తర్వాత ఓవర్ నైట్ అంతా ఫ్రీజర్లో ఉంచండి. లేదంటే కనీసం 12 గంటల సేపు అయినా ఫ్రీజర్లో ఉంచండి. ఫ్రిడ్జ్ టెంపరేచర్ మ్యాక్సిమంలో ఉండేటట్లు చూడండి. నెక్స్ట్ డే దీన్ని ఓపెన్ చేసి చూద్దాము. ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. దీని టెక్స్చర్ కూడా చాలా సాఫ్ట్గా, క్రీమీగా ఉంది. ఇప్పుడు దీన్ని స్కూప్తో తీసుకుని సర్వ్ చేయండి. చూసారు కదా, కోకోనట్ ఐస్ క్రీమ్ని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాం. దీన్ని మీరు తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. స్వీట్ మిర్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.